మనిషి బ్రతకడానికి అనంతమైన మార్గాలున్నాయి. మనం ఎన్ని చదువులు చదివినా అవి పొట్ట నింపుకోవడం కోసమే కదా! కోటి విద్యలు కూటి కొరకే. అయితే ఇన్ని వృత్తులు, ఉద్యోగాల ద్వారా మనిషి సంపాదించేది వ్యవహారం స్వచ్ఛంగా నడిపి సక్రమంగా సంపాదించినదేనా? అట్లాంటిదేనా? ప్రతి మనిషి ఎవరికి వారు తమకు తాముగా వేసుకోవలసిన ప్రశ్న ఇది. ఏ లిటిల్ బిట్ ఇంట్రోస్పెక్షన్ ఈజ్ నీడెడ్ ఇన్ దిస్ రిగార్డ్. ఎవరికి వారు అలా ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే దానికి వారి అంతరాత్మలో వారికి వచ్చిన సమాధానం అవును అనిపిస్తేనే మీరు సమర్పించే పత్రమైనా, పుష్పమైనా, ఫలమైనా ఏదైనా సరే ఆయన నెత్తిన 4 చెంబుల నీళ్లు పోసినా చాలు ఆయన ఆనందంతో ఊగిపోతాడు, అన్నింటినీ స్వీకరిస్తాడు. ఒక వార్త చూస్తాం. వెంకటేశ్వర స్వామి వారికి ఫలానా వ్యాపారి వజ్రవైఢూర్యాలతో పదకబడి ఉన్న కోట్లు ఖరీదు చేసే కిరీటాన్ని బహుకరించాడు అని ఆ వార్త. మరికొంతకాలానికి అదే వ్యాపారి ఫలానా కేసులో ఇరుక్కుని కటకటాల పాలయ్యాడు అని కూడా చూస్తాం. వీరంతా కూడా స్వామివారికి బహుకరించాడు, వితరణ ఇట్లాంటి పదాలని వాడుతూ పాత్రికేయ మిత్రులు అట్లాంటి వార్తల్ని మనకు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడికి దానం చేయటమో, బహుకరించటమో, వితరణ చేయటమో ఇవన్నీ చేయగల సమర్థులమా మనము? భగవంతుడికి మనం చేయవలసినది సమర్పణ. సమర్పించుకోవాలి, దానం చేయటం కాదు. ఇంతకు చెప్పొచ్చేది ఏమిటంటే, మనం సమర్పించే ద్రవ్యము శుద్ధి అయినదా కాదా? ఈ శుద్ధి అంటే ఏంటి? ద్రవ్యశుద్ధి అంటే ఏమిటి? ఎట్లా ఉంటుంది ఈ శుద్ధి? స్వచ్ఛమైన వ్యవహారం ద్వారా సమకూరిన ధనము, దాని ద్వారా సమకూరిన అన్నము, సరి అయిన క్రమశిక్షణ ద్వారా ఆచరణ శుద్ధి, స్నానం లాంటి వాటి ద్వారా శరీర శుద్ధి, ఇవన్నీ కూడా బాహ్య శుద్ధిలో భాగాలు. రాగద్వేషాలు లేకుండా, కపటం లేకుండా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉండటం అంతఃకరణ శుద్ధి అనపడుతుంది. ఈ రెండింటినీ కలిపి మాత్రమే శౌచము అని అంటారు. అంటే బాహ్యశుద్ధి ఉండాలి, అంతఃశుద్ధి ఉండాలి. మనకు వేమన్నా చెప్పలే, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలయ, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు కదా. ఆ ఏడుకొండల వాడి దర్శనానికి వెళుతున్నప్పుడు మనం హుండీలో ఎంత వేయాలా, ఎంత వేశామా అనే చింతమాని, మనస్సు అనే హుండీలో ఆయన వైభవాన్ని ఎంత నింపుకున్నాము, ఆ దివ్యమంగళ రూపం మన హృదయాన్ని ఎంత ఆక్రమించింది, ఇలాంటి లెక్కలు వేసుకుంటూ మనం క్యూ లైన్లో పెడుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఆలోచించండి. ఆయనను మనం కోరుకోవలసింది ఆయన పాదకమల సేవ, ఆయన పాదార్చకులతోటి నయ్యము. పోతనామాచ్యుడు అన్నాడు కదా, నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోటి నయ్యము, నితాంత అపార భూత దయయు నాకు దయసేయుగదే అని కదా ఆయన అన్నది. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యము, నీ పాదాలను అర్చించే వాళ్ళతోటి స్నేహం అట. అలాంటి స్నేహము, అలాంటి అపారమైనటువంటి భూతదయ నాకు ఇవ్వు ఓ పరమాత్మ. మరి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? అమానిత్వం, అదంభిత్వం, అహింసా, క్షాంతి ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మనిగ్రహ. నేనే గొప్ప అనే భావం లేకుండటం, డాంబికం లేకుండా ఉండటం, అహింస, భూతదయ, సరళ స్వభావము, గురుజనుల సేవ, ఇవి ఉన్నవాడే పరమాత్మకు ఇష్టుడు అట. అంతేగాని కోట్లు కోట్లు ఆయనకు నేను దానం చేశాను, వితరణ చేశాను అని చెప్పుకునేవాడు కాదు ఆయనకు ఇష్టుడు. అమానిత్వం, అదంభిత్వం, అహింసా, క్షాంతి ఆర్జవం, ఇవి దీస్ ఆర్ ద రిక్వైర్డ్ క్వాలిటీస్, నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్స్ ఫర్ ఎనీ ఇండివిజువల్. ఇవి భగవంతుడికి ఇష్టంగా తనను తాను మలుచుకోవాలి అని అనుకునేవాడికి కావలసిన కండిషన్స్ అన్నమాట ఇవన్నీ. ఈ విధంగా ఉండాలి వాడు. ఇట్లాంటి వాళ్ళు ఇచ్చినటువంటివి ఆకువైనా, పువ్వు అయినా, ఆఖరికి నెత్తిన నీళ్లు పోసినా చాలు ఆయన ఆనంద తాండవం చేస్తాడు. ఏ వేదంబు పఠించలుగుతా చెంచే మంత్రమోహించే అని కదా ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర మహత్య శతకంలో చెప్తాడు.
నీ కాబట్టి భగవంతుణ్ణి చేరడానికి మనకు కావలసింది ఆత్మశుద్ధి. అది అలవర్చుకుంటే చాలా మంచిది. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.